ఇండియాస్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్టుగా వస్తున్న చిత్రం SSMB 29. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం అభిమానులే కాదు, ఇండస్ట్రీ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కెరియర్లో ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేయని మహేష్ బాబు ఈసారి ఏకంగా పాన్ వరల్డ్ని టార్గెట్ చేస్తూ బరిలోకి దిగబోతున్నాడు. RRR చిత్రంతో రాజమౌళి క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లడంతో మహేష్తో చేయబోయే ప్రాజెక్టు కోసం ఇంత సమయాన్ని తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో సెట్స్ పైకి వచ్చిన ఈ చిత్రం చాలా సైలెంట్గా 2 షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందే ప్రీ ప్రొడక్షన్లో గ్రాఫిక్స్కు సంబంధించిన వర్క్ను మొదలుపెట్టిన రాజమౌళి ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే రాజమౌళి మొదట్లో ఈ ప్రాజెక్టును 2 భాగాలుగా చేయబోతున్నట్టు టాక్ వినిపించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఒక పార్ట్లోనే ముగించే పనిలో ఉన్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్కు బ్రేక్ పడటంతో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. సెట్స్ పైకి వెళ్లే ముందు రాజమౌళి పాస్పోర్ట్ సీజ్ అనే తరహాలో వీడియో చేస్తే రీసెంట్ వీడియోలో మహేష్ తన పాస్పోర్ట్ తనకు వచ్చినట్టుగా పెట్టిన వీడియో సోషల్ మీడియాలో మీమర్స్కు మంచి స్టఫ్ అందేలా చేసింది. రాజమౌళి తనదైన శైలిలో ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తూ ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందు మహేష్ బాబు జర్మనీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ బ్రేక్ తీసుకోవడంతో మళ్లీ ప్రత్యేక శిక్షణ గురించి రాజమౌళి పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే మహేష్ వెకేషన్కు వెళ్లడంతో అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మహేష్ కాస్త రిలాక్స్ అయితే మంచిదే, రాజమౌళి సినిమాకు ఫుల్ ఎనర్జీతో రావాలి అంటూ సమర్థిస్తుండగా, మరికొందరు ఇప్పటికే ఎక్కువ టైం తీసుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆలస్యం అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్గా రాబోతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి టెక్నికల్ టీం, భారీ బడ్జెట్ మరియు ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.